వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు మన వీడియోలో D9 నవాంశ చార్ట్లో 4వ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే సిరీస్లో భాగంగా సూర్యుడు కనుక మీ D9 చార్ట్లో 4వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే అందరూ అనుకునేది ఏంటంటే జాతక చక్రం మాత్రమే మనకి అన్ని ఫలితాలను ఇస్తుంది, జాతక చక్రంలో ఉన్న కంజంక్షన్స్ ఆస్పెక్ట్స్ మాత్రమే మనకి జీవితాన్ని నిర్దేశిస్తాయి అనుకుంటారు. ఇది కేవలం 30 ఏళ్ల వరకే. 30 ఏళ్ల తర్వాత మన అదృష్టాలు, వివాహ జీవితం, డైవర్సు, అనుకూలతలు, పునర్వివాహాలు, పిల్లలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, అందులో కలిసి రావడం, కలిసి రాకపోవడం, ఫైనాన్షియల్ స్టేటస్, ఇల్లు కట్టుకోవడం, అమ్ముకోవడం, ఇలాంటివన్నీ కూడా D9 చార్ట్ మాత్రమే చూపిస్తుంది. D9 చార్ట్ అంటే అందులో ఉన్న గ్రహాలు చెప్తాయి. ఆ గ్రహాలు ఈ పొజిషన్లో ఉన్నాయి, అవి ఏం సూచిస్తున్నాయి, దాన్ని బట్టే మన లైఫ్ 30 ఏళ్ల తర్వాత నుంచి తర్వాత జీవితం అంతా ఉండే అవకాశం ఉంటుంది. D9 చార్ట్ అనేది బ్లూ ప్రింట్ అనమాట. ఒక వ్యక్తి జాతకంలో తర్వాత జీవితం అంతా ఎలా ఉంటుంది అనేది బ్లూ ప్రింట్ లాంటిది అనమాట. కాబట్టి D9 చార్ట్లో ఉన్న గ్రహాలు అవి ఇచ్చే ఫలితాలు తెలుసుకుని, అవి కర్మ సంబంధిత ఫలితాలు కాబట్టి వాటిని ఫాలో అవుతూ ముందుకు వెళ్తే లైఫ్లో సక్సెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో D9 చార్ట్లో 4th హౌస్లో సూర్యుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో D9 చార్ట్ నవాంశ చార్ట్లో 4వ స్థానంలో సూర్యుడు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే 4వ స్థానం అంటే ఎమోషనల్ హౌస్ అనమాట. మనకి తల్లికి సంబంధించిన ఎమోషన్ కాడి నుంచి మనకి ఇతర వ్యక్తుల మీద ఉండే ఎమోషనల్ అన్నీ కూడా ఈ హౌస్లో ఉన్న గ్రహాలు, ఈ హౌస్లో ఉన్న ప్లానెట్స్ మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. మన భావోద్వేగాలు, ఇల్లు, కుటుంబ వాతావరణం, వివాహాంతర జీవితం 2వ భాగంలో ఈ ఎమోషన్స్ వల్ల వచ్చే ఆనందం, ఇవన్నీ కూడా ఈ 4వ స్థానం మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సూర్యుడు అనగానే తండ్రి, నాయకత్వం, గౌరవం, కీర్తి, అధికారం, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ సంబంధిత అన్ని విషయాలు, మనలో ఉండే విల్ పవర్, ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కూడా సూర్యుడి కంట్రోల్లోకి వస్తాయి. ఈ హౌస్లో ఇలాంటి లక్షణాలు కలిగిన సూర్యుడు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని తెలుసుకునే ముందు ఇక్కడ ఏంటంటే సూర్యుడు ఒకవేళ అగ్నితత్వ రాశులైన మేషం, సింహం, ధనుసులో ఉన్న, భూతత్వ రాశులైన వృషభం, కన్యా, మకర రాశుల్లో ఉన్న చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు. అలా కాకుండా ముఖ్యంగా జలతత్వ రాశులు అంటే కర్కాటకం, వృశ్చికం, మీనం, మిథునం, తుల, జలతత్వ రాశులు ఈ 3 రాశులు కాకుండా మిథునం, తులాలో కూడా సూర్యుడు మంచి ఫలితాలు. ముఖ్యంగా జలతత్వ రాశులైన కర్కాటకం, వృశ్చికం, మీనంలో 50% ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా మిథునం కానీ తులాలో ఉంటే మాత్రం మీకు నీచి పట్టినట్టే ఇబ్బందికర ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మిథునం, తులా కాకుండా ఎక్కడున్నా సరే ఫలితాలు ఎలా ఉంటాయంటే చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ఆత్మవిశ్వాసం ఉంటుంది, మీరు చేసే పనిలో గుర్తింపు దక్కుతుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి సూర్యుడు నీచి పట్టిన నేను చెప్పిన రాశుల్లో ఉన్న ఆత్మవిశ్వాసం చాలా తక్కువ ఉంటుంది. మీరు చేసే పనిలో తగిన గుర్తింపు అనేది అస్సలు ఉండదన్నమాట. మీకు ఈ ఎమోషనల్లో కంట్రోల్ ఉండదు. ఎవరిని అర్థం చేసుకోవాలన్నమాట. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వీళ్ళు మనసుల్లో ఏముంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి, అది ఏమి ఉండదన్నమాట. మీకు నచ్చినట్టుగానే ఉంటారు. మీరు కూడా ఏంటంటే బయటకు కనిపించే ఎమోషన్స్ ఒకటి, లోపల డీప్ ఎమోషన్స్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా వరకు ఎమోషనల్కి అసలు ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వరు అనమాట. ఎవరితోనూ మీకు పెద్దగా ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఉండదన్నమాట. దీనివల్ల ఏంటంటే మీరు ఏదో
ఎమోషన్ లేని వ్యక్తిగా, మనుషులతో పెద్దగా కలవకుండా మీ పని మాత్రమే మీరు, ముఖ్యంగా చెప్పాలంటే కమర్షియల్గా ఉండే వ్యక్తిలా అందరికీ కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యుడు బలంగా ఉంటే, నేను చెప్పిన రాశుల్లో ఉంటే మాత్రం మంచి ఇల్లు ఉంటుంది, సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది, కుటుంబ సభ్యులంటే గౌరవం, వాళ్ళంటే మీకంటే మీరంటే వాళ్ళకి గౌరవం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అహంకారం ఎక్కువగా ఉంటుంది, ఎవరిని లెక్క చేయరు, కుటుంబ సభ్యుల మాటకు అస్సలు విలువరు, కుటుంబ సభ్యులకు మీకు మధ్య ఎప్పటికప్పుడు ఘర్షణలు, సర్దుకోవడం, తగాదాల కింద ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక సూర్యుడు 4వ స్థానంలో ఉంటే భాగస్వామి చాలా వరకు కెరియర్ పరంగా అద్భుతంగా రాణించే వ్యక్తి అవుతారు. భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా సరే మంచి ఉద్యోగము లేదా వ్యాపారం, మంచి చదువు ఉన్న వాళ్ళు అవుతారనమాట. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి సమాజంలో మంచి గౌరవం ఉంటుంది, సమాజం వాళ్ళ వల్ల మిమ్మల్ని కూడా గౌరవించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక సూర్యుడు 4వ స్థానంలో ఉంటే నవాంశ చాట్లో 10వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి మీకు కూడా మంచి ఉద్యోగం, అధికార స్థానం, నాయకత్వ లక్షణాలు ఇస్తాడు. అయితే సూర్యుడు కనుక మనం చెప్పినట్టు తులాలో, మిథునంలో ఉన్న, జలతత్వ రాశుల్లో ఉన్న మీకు బాస్తో ఈగో క్లాష్లు ఎప్పుడు ఉండడం, ఒకవేళ మంచి జాబ్ ఉన్న అధికారులతో పడకపోవడం, వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా పంపించేద్దాం, మిమ్మల్ని డీక్రేజ్ చేద్దాం, ఇలాంటి సమస్యలు అనేవి జీవితాంతం వెంటాడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా వరకు సూర్యుడు ఇలా ఉన్నవాళ్ళు ఇంటి నుండి పనిచేసే అవకాశం ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేకపోతే చాలా వరకు ఎక్కువ ఇంట్లోనే పంచాయతీ సెక్రటరీలు వీళ్ళు ఇంట్లోనే అన్ని రాయించుకోవడం, తక్కువ ఆఫీస్కి వెళ్ళడం, ఇలా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే స్వతంత్రంగా రియల్ ఎస్టేటు, ఇంటీరియర్ డిజైన్స్ అలాంటివి ఏవైనా సరే అన్ని వర్కులు అనమాట. లేదంటే ట్యూషన్ చెప్పడం, ఓన్గా అంతా కూడా ఇంటిపైన ఏదైనా కన్స్ట్రక్ట్ చేసి మీరు ఓన్ వైద్యం చేయడం, ఇలాంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక సూర్యుడు 4వ స్థానంలో ఉండడానికి గత జన్మ కర్మ ఏంటి అంటే, మీరు గత జన్మలో కుటుంబ ప్రేమను పూర్తిగా అనుభవించలేకపోయారు, మీకు గత జన్మలో వివాహ జీవితం పట్ల తృప్తి అనేది లేదు, కాబట్టి ఈ జన్మలో మీరు మంచి కుటుంబాన్ని, ప్రేమని, ఎమోషన్స్ని పొందడానికి ఇక్కడికి వచ్చారు అని సూర్యుడు 4వ స్థానంలో నవాంశ చాట్లో ఉంటే జాతకం తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ జన్మలో అయినా సరే మంచి ఎమోషన్స్ అనేవి కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అందరికీ పంచాలి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి, మిమ్మల్ని గౌరవించే వాళ్ళకి, మీరంటే గౌరవం ఉన్న వాళ్ళకి మీరు కూడా అలాంటి ప్రేమనే ఇవ్వాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది, చెప్పుడు మాటలు వినకూడదు. మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి, మీకు నచ్చినట్టుగానే జీవితాన్ని ఆస్వాదించాలి. అనవసర భయాలు, నెగిటివ్ ఆలోచనలు, నాకు గౌరవం ఇవ్వట్లేదు, నా ఆత్మాభిమానం దెబ్బతింటుంది, ఇలాంటివి పూర్తిగా పక్కన పెట్టాలి. ఎవరు కూడా మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలని చూడరు. ఇక అలాగే మీరు సూర్యుడు బలంగా ఉంటే మాత్రం మంచి ఆస్తులు, ఇల్లు, సంపద, కుటుంబ గౌరవంతో హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. సూర్యుడు బలహీనపడితే మాత్రం చాలా వరకు అద్దెల్లో ఉండడం, ఆస్తులు లిటికేషన్లో ఉండడం, మనకు రావాల్సిన ఆస్తులు లేకపోవడం, ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సూర్యుడు 4వ స్థానంలో నవాంశ చాట్లో ఉన్నవాళ్ళు వివాహం తర్వాత సొంత ప్రదేశాన్ని విడిచి చాలా దూరం వెళ్తారనమాట. కొంతమంది అయితే విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ సూర్యుడు 4వ స్థానంలో ఉంటే మీ మనసు చెప్పినట్టుగా పనిచేయండి. మీరు చాలా వరకు మీ సొంత ఆలోచనలతో పనిచేయండి, కుటుంబాన్ని గౌరవించండి, ప్రజలకు కొంతవరకు సేవ చేయండి. ఎంతసేపు కూడా మీ ఆనందం కాకుండా ఆనందాన్ని ఇచ్చే పనులు, పబ్లిక్లో కూడా మంచి పేరు తెచ్చే పనులు చేయడం వల్ల మీకు ఈగో సాటిస్ఫై అవుతుంది, సూర్యుడు యొక్క బలం పెరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా సొంత పనుల మీద మోజు, సొంత వ్యవహారాల మీద మోజు, మన యొక్క వ్యసనాల మీద మోజు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నలుగురితో చక్కగా, స్వేచ్ఛగా, హృదయపూర్వకంగా పనిచేయండి. భగవంతుడే మిమ్మల్ని చూసుకుంటాడు.